ఆర్యరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. కాదంబరి జత్వాని కేసు గురించి మీరు ఒక సినీ నిర్మాతగా, ఒక పార్టీని రిప్రజెంట్ చేసే నాయకులుగా మీరు చెప్పండి. ఆవిడ కేసుకు సంబంధించి A1 నుంచి A6 వరకు అక్యూజ్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇంకా ఎవరైనా ఉన్నారా చేర్చాల్సిన వాళ్ళు? ఖచ్చితంగా ఉన్నారండి. ఎందుకంటే కాదంబరి జత్వాని అనేది ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఆ అమ్మాయిని ఎంత అమానుషంగా హింసించారు అనేది ఈ ప్రపంచం చూసింది. ఒక ఆడ మనిషిని హింసించాలంటే ఎంటైర్ ఒక ప్రభుత్వ వ్యవస్థ కదిలొచ్చింది. మీరు గమనిస్తే జత్వాని విషయంలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరించిందో అనేది మనం గమనిస్తే స్త్రీల పట్ల వీళ్ళకి ఎంత గౌరవం ఉందని చూసాం. ఎంత అవహేళన ఉంది, ఎంత అవమానించారనేది. ఆ అమ్మాయికి సంబంధించిన ఒక కేసు, అంటే ఒక స్నేహితుడిని కాపాడడానికి సజ్జల్ అనే అతనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడడానికి కుక్కల విద్యాసాగర్లో ఒక కేసు పెడతాడు, ఒకరోజు కేసు పెడతాడు. వీళ్ళు మనం కేసు పూర్వపరాలు కనుక తీసుకుంటే కనుక ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్, ఆ అమ్మాయి పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కనుక ప్రతి దిక్కున ఉంది. ఈరోజు ఆన్లైన్ చూస్తే ప్రతి ఒక్క దిక్కున ఉంటుంది. ఆ అమ్మాయి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఎవరెవరు హింసించారు, ఏ విధంగా అడ్డదారిన కేసులు పెట్టారు, ఎంత దారుణంగా అమ్మాయిని హింసించారు, ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంత అమానుషంగా ప్రవర్తించారు, ఎంత హింసించారు, శారీరకంగా మానసికంగా ఎంత హింసించారు అనేది పూసగుచ్చినట్టు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ యొక్క కేసు పూర్వపరాలు కనుక మనం చూసుకుంటే కనుక ఈ అమ్మాయిని ఏదైతే ఒక అక్రమంగా ఒక అడ్డదారిన ఒక దొంగ కేసు పెడతారు వీళ్ళు. అది కూడా ఒక తారీఖున, ఎప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖున సంథింగ్ ఒక తారీఖున తీసుకుంటే కనుక ఒక కేసు పెడతారు. అది కూడా ఉదయం 6 గంటలకల్లా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. 6 గంటలకల్లా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతే వీళ్ళు 6:30కి ఈ యొక్క ఐపీఎస్ ఉరఫ్ జేపీఎస్ అనే వ్యక్తులు ఇమ్మీడియట్గా ఫ్లైట్ తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతారు. సినిమాలో కూడా మన సన్నివేశాలు చూసాం, కొన్ని సినిమాలు. సూపర్ పోలీస్ అని చెప్పి అన్నాం, మనం గమనిస్తే లేదు కొన్ని. సో ఆ సూపర్ పోలీస్ అనేది గంజాయి విషయంలో ఆ సూపర్ పోలీస్ వెళ్ళదు. మాదక ద్రవ్యాలు దొరికినప్పుడు ఆ సూపర్ పోలీస్ వెళ్ళదు. అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినప్పుడు ఆ సూపర్ పోలీస్ వెళ్ళదు. అయ్యా నాకు ఇది అన్యాయం జరిగిందని చెప్తే సూపర్ పోలీస్ వెళ్ళదు. నా ఆశను కొల్లగొట్టుకుంటున్నాడంటే ఈ సూపర్ పోలీస్ వెళ్ళదు. గజం స్థలం ఉన్నా సరే తీసుకెళ్ళిపోతాడన్నా కూడా సూపర్ పోలీస్ వెళ్ళదు. కేవలం ఒక వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆ వ్యక్తి ఏం చెప్పినా కూడా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు. అప్పట్లో అతనే కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడు, కేవలం ఒక శాసనసభ్యుడు. ఇప్పుడు శాసనసభ్యుడు, అప్పుడు ఒక ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉదయం 6 గంటలకు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తే మీరు భారతదేశ చరిత్రలో క్రిమినల్ ట్రాక్ రికార్డు కానివ్వండి, ఏ కేసు పూర్వపరాలు తీసుకున్నా, ఏ రోజైనా సరే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన ఒక అరగంటలో ఏ పోలీస్ అయినా సరే చర్యలు తీసుకోవడం జరిగిందా? కాస్త సమయం తీసుకుంటుంది కదా. ఏ విధమైన పూర్వపరాలు కానివ్వండి, ఎక్కడెక్కడ ఉంటారు కానీ, వాళ్ళ యొక్క మొబైల్ ట్రాక్ చేయడం కానీ ఈ విధమైన జరుగుతుంది కదా. అది కూడా వీళ్ళు 6 గంటలకి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తే 6:30కి వీళ్ళ కోసం గన్నవరం పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా వీళ్ళకి ఫ్లైట్ ఉంటుంది. ఈ ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ చేస్తారండి? 3 రోజుల క్రితం బుక్ చేస్తారు వీళ్ళు. 6 గంటలకి మీరు నిజమేనండి, మీ యొక్క ప్రభుత్వం మీద చాలా మీరు నిజంగా సూపర్ పోలీసు, మీరు ఆడ మనుషులు చాలా బాగా కాపాడే, న్యాయాన్ని బాగా కాపాడే వ్యక్తులు మీరు. అసలు మీకు అవినీతి అంటే ఏంటో తెలియదు కదా మీకు. అట్లాంటి వ్యక్తులు సరే కాసేపు మీకోసమే మాట్లాడుకుందాం. 6 గంటలకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే 6:30కి మీకు ఏ రోజు మీరు ఫ్లైట్ టికెట్లు చేసుకున్నారు, దీనికి సంబంధించిన డబ్బు ఎవరు చెల్లించారు, ఇవన్నీ కనుక ఒక ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఈమె ఉదయం 6 గంటలకి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తే 3 days బిఫోరే వీళ్ళకి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు అనేది బుక్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక స్కెచ్తో ఆ అమ్మాయిని ఇరికించాలి, ఆ అమ్మాయిని భయపెట్టాలి, ఆ అమ్మాయిని ఇక్కడ శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానీ ఇక్కడ హింసించాలనే ఉద్దేశంతోనే ఇది బారిస్కి జరిగింది. మీరు అన్నారు ఎఫ్ఐఆర్లో ఎక్యూజ్డ్ మొత్తం అంటే A నుంచి 6 వరకు కూడా జరిగింది. దాంట్లో ప్రధాన నిందితుడు ఎవడండి? ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు, సన్ ఆఫ్ కుక్కల నాగేశ్వరరావు. అతను ఒక కృష్ణా జిల్లా, మీది కూడా కృష్ణా జిల్లానే, మీకు కూడా తెలిసి ఉంటుంది, మాకన్నా మీకే తెలుసు. ఆ కుక్కల నాగేశ్వరరావు అని, వాళ్ళ ఇంటి పేరు కుక్కలే, వీళ్ళు చేసే పని కూడా కుక్కలుగానే ఉంటుంది. ఆ కుక్కల నాగేశ్వరరావు ఎలా చనిపోయాడో కూడా మీకు తెలుసు. అతను ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. అతను కూడా ఎలా చనిపోయాడో కూడా తెలుసు. ఆత్మహత్య చేసుకునే చనిపోయినాడు. కుక్కల నాగేశ్వరరావు అనేది సహజ మరణం అయితే కాదు, బలవంత మరణం. ఆ యొక్క కొడుకే ఆ యొక్క ఆ చెట్టులోంచి వచ్చిన కొమ్మే ఈ యొక్క విద్యాసాగర్ రావు. అట్లాగే A1 కానివ్వండి, ఇతరాత్ర పోలీసు ఎవరైతే ఒక ఐపీఎస్ అని ఒక అత్యున్నతమైన చదువుకొని ఒక బజారు పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా?
ఈరోజు ఆ యొక్క ఐపీఎస్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, మనకు భారతదేశంలో ఒక అత్యున్నతమైన చదువులు. ఎంతో కష్టపడాలి సివిల్స్ రాయాలంటే. దానికి ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మీరు గమనించుకుంటే కనుక వాళ్ళ స్టోరీస్ని కనుక తీసుకుంటే మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కానీ వీళ్ళు చదువుకున్న చదువు ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి? యొక్క వ్యక్తి యొక్క స్వామి భక్తితో స్వలాభం కోసం, అతని కళలో ఆనందం కోసము ఈ ఐపీఎస్ వ్యక్తులందరూ కూడా ఒక అమ్మాయి మీద ఇంత దారుణంగా కొడతారు. దాంట్లో ఎవరున్నారండి? సీతారామాంజనేయులు కానివ్వండి, విశాల గున్ని కానివ్వండి, కాంతిరాణ తాత కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్మగ్లర్లు. వీళ్ళందరూ కూడా గంజాయిని పెంచి పోషించి వీళ్ళు ముగ్గురే కదా. సీతారామాంజనేయులు 2019 2024 వరకు గంజాయిని పెంచి పోషించేవాడు. దాన్ని దగ్గర నుండి సప్లై చేసేవాడు, పంపించేవాడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు విశాల గున్ని. దీనికి లైన్ క్రియేట్ చేసేవాడు కాంతిరాణ. వీళ్ళందరూ కూడా స్వామి భక్తి మీద కదా ఇవన్నీ పంపిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని ఒక గంజాయమయం చేయడం, ఒక మత్తు మదతాలకు అలవాటు చేయడం, నకిలీ మద్యం అమ్మడం, ఇసుక మాఫియాలు విచ్చలవిడిగా ఇసుకని పక్క రాష్ట్రాలకి తరలించడం, ఏ స్థలం మీద కన్ను పడితే ఆ స్థలం నాదే అని చెప్పి, పూర్వకాలంలో రాజులు చూసాం మనం కూడా, అశ్వమేధ యాగం అని చెప్పి ఒక యాగం చూసుంటాం. మీరు మన పురాణంలో చదివితే కనుక ఒక గుర్రాన్ని వదిలితే, ఒక యాగం చేసి ఈ గుర్రాన్ని వదిలితే ఆ గుర్రం ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు కూడా స్థలం నాదే, ఆ ప్రజెంట్ అంతా నాదే అని చెప్పి అప్పట్లో ఒక రాజు విర్రవీగితే, ఇప్పట్లో ఉండి ఈ యొక్క పనికిమాలిన ఒక వ్యక్తి, ఒక A1 33 కేసుల్లో ఉండే ఒక నరహంతకుడు కానివ్వండి, ఆర్థిక నేరస్తుడు కానివ్వండి, అతను కూడా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇదంతా కూడా కనుచూపు మేరకు నాదే అని చెప్తే, దానికి ఈ యొక్క పోలీసు వ్యవస్థ పూర్తిగా కంచుకోట్లుగా కాపలా కాడితే ఇంకా లా అండ్ ఆర్డర్ని కానివ్వండి, ఈ యొక్క ప్రజా వ్యవస్థను కానివ్వండి, ఈ యొక్క ప్రజల యొక్క క్షేమాన్ని కానివ్వండి, ఈ యొక్క ప్రజల యొక్క రక్షణని ఎవరు రక్షిస్తారు? ఎవరు సమాధానం చెప్తారు? పోలీసులే దీంట్లో క్రిమినల్గా ఉండి, సహజంగా క్రిమినల్ చూసాం, దొంగ పోలీస్ అని చూస్తాం, దొంగను పోలీసు పట్టుకుంటాడు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆ దొంగే పోలీస్ అయినాడు. ఈరోజు మీరు వేసుకునే గుడ్డలు కూడా సిగ్గుపడతా ఉంటాయి. మీరు పెట్టుకునే క్యాప్ పైన 3 సింహాలు ఎవరికీ రాదని అవకాశము సామాన్యుడు కూడా రాదు. ఆ యొక్క సింహాలను చూసే కదా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా గౌరవిస్తూ ఉంటాడు. ఈ యొక్క పోలీసు బట్టలు వేసుకోగానే పూనకాలు వచ్చేస్తాయా? ఈ యొక్క మీ బొడ్లో రివార్లో ఉండగానే మీరు బలవంతులు అనుకుంటారా? అవి కానీ ఒక్కసారి తీసిరండి, ఈ జనాలు కొట్టి చంపేస్తారు మిమ్మల్ని. కొట్టి సంపాదన కూడా పని లేదు. ఈ యొక్క ఆడవాళ్ళని ఇంత దారుణంగా హింసిస్తే నిజంగా కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళందరూ కలిసి గాజులు సౌండ్ చేస్తే మీ A1తో సహా ఈ యొక్క ముద్దాయిలందరూ గుండెపోటు చచ్చిపోతారు మీరందరూ. సో అంత బలహీనంగా మీరు ఉండే వ్యక్తులు అధికారం ఉండగానే మీరు బలవంతులుగా అనుకొని ఈ యొక్క అమ్మాయి మీద ఈ విధమైన రాక్షస క్రియలు మీరు పొందినారు. అట్లాగే ఆ యొక్క కుటుంబ సంబంధికులను కూడా కానీ అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఎంత అవమానకరంగా తీసుకొచ్చి ఒక పోలీసు వ్యవస్థ అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో మీరు కోర్టుకి సబ్మిట్ చేయాలి కదండి. ఇది భారత రాజ్యాంగం రూల్ కదండి, న్యాయ వ్యవస్థ రూల్ కదా. మరి ఈరోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మీరు కోర్టుకి సబ్మిట్ చేశారా? ఎందుకు 4 రోజులు ఆ అమ్మాయిని అతిథి గృహంలో ఉంచాల్సిన అవసరం ఏముంటుంది? ఆ అమ్మాయి మీద శారీరక దాడులు చేయాల్సిన అవసరం ఏంది? భౌతిక దాడులు చేయాల్సిన అవసరం ఏంది? ఆ అమ్మాయిని మొబైల్ మీ దగ్గర లాక్కోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా మీరు హింసించాల్సిన అవసరం ఏంది? ఈ కేసుకు సంబంధించలేని వ్యక్తులు, ఆయన ఎక్కడో వాళ్ళ యొక్క సోదరుడు ఏదైతే బయట దేశాల్లో ఉంటున్నారో కూడా అతన్ని కూడా హింసించి, ఒక మానసికంగా శారీరకంగా హింసించి, భౌతిక దాడి చేసి, ఆ అమ్మాయిని ఒక భయభ్రాంతులు చేసి ఆ యొక్క కేసుని కూడా నీరు గార్చే పరిస్థితికి ఈ విధంగా తీసుకొచ్చినారంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడదా? దీనికి పరిశ్రమ తరపు నుంచి కూడా ఆ అమ్మాయి ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చినాదో మీడియా ద్వారా ఆ అమ్మాయి ఎందుకంటే ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మీద, ఈ యొక్క ప్రజా కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టే ఆ అమ్మాయి ధైర్యం చేసుకొని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఒకవేళ ఆ అమ్మాయి కనుక రాకపోతే ఎంతమంది అమ్మాయిలాగా ఆ అమ్మాయి జీవితం కూడా అయిపోయేదండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆ అమ్మాయి మామూలు ఒక సినిమా హీరోయినే కాకుండా ఒక అత్యున్నతమైన చదువులు చదువుకున్న ఒక డాక్టర్ వృత్తిలో ఉండే గౌరవమైన చదువుకునే వ్యక్తి ఈరోజు 10 మందికి సేవ చేయాలనుకొని తనకుండి చిన్న కళను నెరవేర్చుకోవాలని వస్తే ఈరోజు ఇంత భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఈరోజు ఒక ఆడ మనిషిలా తొక్కుతూ ఉన్నారే. అసలు మీకు గమనిస్తే స్త్రీ అంటే మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి, ఎత్ర నార్యంతి పూజ్యంతే రమయంతే తత్ర దేవత చెప్పి మనోగ్రంథంలో చెప్పబడింది. అంటే స్త్రీల్ని ఎక్కడ గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అది మన భారతదేశం, మన భరత మాత. ఈరోజు ఈ దేశానికి ప్రథమ పౌరురాలు ఒక స్త్రీమూర్తి, మన భారత రాష్ట్రపతి. అట్లాంటి రాష్ట్రపతి ఉండే దేశంలో మహిళలకు మనకు రక్షణ లేదు. ఒక ప్రజాస్వామ్య ముసుగులో ఉండి ఓట్ల ద్వారా అధికారాన్ని సంపాదించుకుని ఒక దౌర్భాగ్యులు చేస్తే, ఈ కర్మ చేస్తే ఇది పక్క రాష్ట్రాలకు పాకదా? తిరిగి మన రాష్ట్రానికి ఎవరైనా వచ్చే పరిస్థితి ఉంటుందా?
ఆడవాళ్ళు ఈరోజు ఎక్కడ పోతున్నారంటే చంద్రమండలానికి కూడా దూసుకుపోతా ఉన్నారే, ఎక్కడికి పోతున్నా కూడా స్త్రీమూర్తులు ముందుకు పోతా ఉన్నారు. ప్రతి ఒక్క సంస్థలో ఉన్నారు, మీరు కూడా ఒక స్త్రీమూర్తే. ప్రతి రంగంలోనూ కూడా మగవాళ్ళ కన్నా స్త్రీలు ముందుకు పోతూ ఉంటే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే ఏ ఆడ మనిషిన తన యొక్క జీవిత కళలను కానీ తనకు ఉండే యొక్క కళలను కానీ సాకారం చేసుకోగలుగుతాదా? సో ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజల మీద ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఈ అమ్మాయి ధైర్యం చేసుకుంది. కాబట్టి ఈ జత్వాని అనే ఒక అమ్మాయి ఈ యొక్క ప్రజాకూటమి మీద, ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడి, ఒక ధైర్యం ఏర్పడి, నాకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే నాకు న్యాయం చేయగలుగుతారని చెప్పి తన పడ్డ మానసిక బాధ, 2 సంవత్సరాలు పడ్డ మానసిక బాధ కానివ్వండి, 2024లోనే అమ్మాయిని అరెస్ట్ చేసినారు వాస్తవంగా ఎలక్షన్ బిఫోరే. ఆ యొక్క పడ్డ 6 నెలల యొక్క మానసిక క్షోభను మింగుకొని ఈరోజు ప్రజల ముందుకు కానివ్వండి, మీడియా వ్యవస్థ ముందుకు వచ్చి చెప్తేనే ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ విషయం తెలిసింది కాబట్టే అంతే త్వరగా ప్రభుత్వం కూడా అంతే త్వరగా ఆ యొక్క కేసుని కూడా టేకప్ చేసి ఆ అమ్మాయికి మేమున్నాము, మీకు మా రాష్ట్రంలో అవమానం జరిగింది, తిరిగి మళ్ళీ మా రాష్ట్రం నుంచి మీకు గౌరవించి సగౌరవంగా మళ్ళీ మీ రాష్ట్రానికి పంపిస్తామని భరోసా ఇవ్వడంతోనే తనకు జరిగిన అన్యాయం కానివ్వండి, తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులను కానివ్వండి, తనను దాడి చేసిన వ్యక్తులను కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూలాకాశంగా క్షుణ్ణంగా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కుక్కల విద్యాసాగర్ అనేవాడు కానివ్వండి, విశాల గున్ని అనేవాడు కానివ్వండి, కాంతిరాణ తాత అనేవాడు కానివ్వండి, అలాగే సీతారామాంజనేయులు కానివ్వండి, వీళ్ళ అందరి పేర్లు మీరు అన్నారు. ఇంకా వీళ్ళతో పాటే కాకుండా ఇంకా ఎవరు ఇంకా చేర్చున్నారు. దాంట్లో అతి ముఖ్యమైన ప్రధాన తలకాయ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అప్పుడు సకల శాఖ మంత్రి అయినటువంటి ప్రధాన సలహాదారుడిగా ప్రజల జీతభత్యాలు ప్రజల యొక్క రక్తంతో కూడిన డబ్బులు తీసుకొని జీతాలుగా తీసుకునే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో సజ్జలగాడు కానివ్వండి, వాళ్ళ కొడుకు ఇంకో సజ్జల భార్గవ కానివ్వండి, ఇతరాత్ర వ్యక్తులు, దాంట్లో అప్పట్లో ఉండే హోంమంత్రికి ఉండే దౌర్భాగ్యమైన అప్పట్లో ఉండే హోంమంత్రి కూడా స్త్రీమూర్తే. కానీ ఆ హోంమంత్రి కూడా ఒక డమ్మీ మంత్రిగా చేసిన ఘనత ఈ యొక్క ఎదుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ యొక్క ప్రధాన తలకి, ఎందుకంటే ఒక ఐపీఎస్ అనేవాడు కదిలేడు అంటే రాష్ట్ర అధినేత యొక్క ఆదేశాలు లేకపోతే అతను ఎక్కడికి వెళ్ళలేడు. ఎందుకంటే ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు ఒక రాష్ట్రానికి వెళ్ళాలంటే కనుక మీకు ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకొని పోవాలి. మీ రాష్ట్రానికి పోవాలనుకుంటున్నామని ట్రావెల్ ఖచ్చితంగా చూపించాలి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు? ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడు? ఏ అధినేత పర్మిషన్ ఇచ్చాడు? కాబట్టి ఇవన్నీ విచారణలో ఖచ్చితంగా తేలుతూ ఉంటాయి. మొదటిగా ఒక విచారణ చేసిన తర్వాత పూర్తి సాక్ష్యాధారాలతోనే వీళ్ళు ఏ నుంచి 6 వరకు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. వీళ్ళని కస్టడీకి తీసుకొని వీళ్ళ మీద ఖచ్చితంగా ఒక ప్రభుత్వం తన స్టైల్లో, పోలీసులు తన స్టైల్లో కనుక విచారిస్తే పెద్ద తలకాయలు ఖచ్చితంగా వస్తాయి. ఆ పెద్ద తలకాయలు ఎవడున్నాడని రాష్ట్రంలో? ఈ యొక్క దౌర్భాగ్యుడే కదా, ఈ ఏవన్ బుద్ధయ్యే కదా, ఈ సకల శాఖ మంత్రే కదా. సో కాబట్టి వీళ్ళందరి యొక్క ఉన్నది కాబట్టి వీళ్ళకి సరైన శిక్ష ఖచ్చితంగా ప్రజా కోర్టులో వేయడం జరుగుతుంది, న్యాయస్థానాల్లో కూడా వేయడం జరుగుతుంది. అట్లాగే ఐపీఎస్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రజాకూటమి కూడా ఈ యొక్క ముగ్గురి అధికారులను కూడా, వీళ్ళ అధికారులు కాదు దుర్మార్గులు వీళ్ళకి, సో ఈ దుర్మార్గులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్తోనే కాకుండా వీళ్ళని పూర్తిగా ఆ యొక్క సర్వీస్ నుంచి బహిష్కరించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఐపీఎస్ అనేది 3 నక్షత్రాలు పెట్టుకొని 3 సింహాలు పెట్టుకొని అత్యంతమైన గౌరవం వీళ్ళకి, వీళ్ళు అనర్హులు కాబట్టే ఇట్లాంటి చర్యలు పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళు అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా దాని మీదే దృష్టి సారిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క చర్య గనక కఠినంగా తీసుకోకపోతే ఈరోజు స్త్రీమూర్తికి మనం గౌరవం ఇవ్వలేము. సో కాబట్టి స్త్రీ లేనిదే మనం లేము. ప్రతి ఒక్కరు చూసుకుంటే కనుక ఆ స్త్రీని మనం గౌరవించాలంటే ఇట్లాంటి చర్యలు ఉపేక్షించకూడదు, పునరావృతం కాకూడదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ప్రభుత్వం చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటుంది. విచారణ కూడా చాలా లోతైన విచారణ తీసుకుంటుంది. ఎక్కడైతే ఈ జత్వాని అమ్మాయి అవమానపడిందో తిరిగి అదే రాష్ట్రం నుంచి సగౌరవంగా ఆ అమ్మాయిని గౌరవించి ఆ అమ్మాయికి న్యాయం చేసి తిరిగి రాష్ట్రానికి పంపించి తన యొక్క కళల్ని సాకారం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సినీ పరిశ్రమ కూడా ఒక నిర్మాతగా కానివ్వండి, మొదటగా నేనే యాక్చువల్గా ఆ యొక్క అమ్మాయికి మొదటగా మద్దతు పలికింది కూడా నేనే, ఈ యొక్క మీ ఛానల్ కానీ వేరే ఛానల్లో కూడా. సో కాబట్టి సినీ పరిశ్రమ కూడా ఆ అమ్మాయికి పూర్తిగా అండదండలు ఉన్నాయి. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీకు న్యాయం అరిగేంత వరకు సినీ పరిశ్రమ తరపున ఒక నిర్మాతగా మా నిర్మాత మండలి తరపున అందరూ మీకు అండగా ఉంటాము. ప్రభుత్వానికి పూర్తిగా సహకరించండి, ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది. తిరిగి ఇలాంటి చర్యలు పునరావృతం కాదని మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.